ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న మనుషులే ప్రాణాలు తీసే వరకు వచ్చేసినారు తల్లి. ప్రాణాలు తీసే వరకు వచ్చేసినారు. అదే అదే ఎందుకు వచ్చారు గంగవ్వ? ఎందుకు మా రెండు కుటుంబాలు విడిపోయాయి? చెప్పు గంగవ్వ, చెప్పు అ- అ- చెప్పు. ఏంటి కుందనా, హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ లేదు, నీ మొబైల్లో వీడియోస్ లేవు, నువ్వింకేం చెయ్యలేవు. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? సరే తీసుకోండి. కాంచనమాల, ఎందుకొచ్చావు? కుందన, వెళ్ళిపోమ్మను. మన ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు. ఓ, ఓ. అన్నయ్య, నువ్వు వెళ్ళి త్వరగా మంచి తీసుకురా. అన్నయ్య, అన్నయ్య, కుందనా త్వరగా రా. అన్నయ్య, నాన్న తాగండి నాన్న. నా ఇంట్లోంచి వెళ్ళిపోండి. ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? మేము చెప్పేది వింటే మీకే పిచ్చెక్కుతుంది మాణిక్యం. ఈ ఇల్లు రంగమ్మకి తాకట్టు పెట్టారుగా? అవును. రంగమ్మ అప్పు తీర్చమంటే దౌర్జన్యం చేసి ఆమెని వెళ్ళగొట్టావు కదా? దౌర్జన్యం చేసింది నేను కాదు, ఆ రంగమ్మే. అప్పు తీర్చడానికి టైం కావాలి అని అడిగితే దౌర్జన్యంగా ఖాళీ చేయించాలని, మా పరువు తీయాలని చూసింది. అందుకే ఎదిరించాను. విన్నావా మాణిక్యం? నీ కూతురు చేసిన ఘనకార్యం. చేసిన అప్పు తీర్చమని అడిగితే దౌర్జన్యానికి దిగిందంట. అందుకే ఆ రంగమ్మ ఈ ఇంటిని నాకమ్మేసింది. ఈ క్షణం నుంచి
ఇది నా ఇల్లు. చాలు. మీరు నాకు నా కుటుంబానికి చేసిన అన్యాయాలు చాలు. నా ఇంటిని అమ్మడానికి ఆమెవరు, కొనడానికి మీరెవరు? రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి ఇంకా 2 నెలల గడువు ఉంది. ఆ గడువు లోపల ఖాళీ చేయించే అధికారం మీకే కాదు, ఎవ్వరికీ లేదు. మీరు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి గడువు 2 నెలలు ఉన్నమాట నిజమే. కాకపోతే అదే అగ్రిమెంట్లో ఇంకో విషయం కూడా ఉంది. అదేంటో నేను చెప్పడం కంటే మా లాయర్ గారు చెప్పడమే బాగుంటుంది. లాయర్ గారు. మాణిక్యం గారు, మీరు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అప్పు తీసుకున్న 2 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించాలి. లేని పక్షంలో ఈ ఇంటిని రంగమ్మ స్వాధీనం చేసుకోవచ్చు. అలాగే తీసుకున్న అప్పుకి చెల్లించవలసిన వడ్డీ 3 నెలలు దాటి చెల్లించలేకపోతే ఏ క్షణంలోనైనా ఈ ఇంటిని నమ్ముకునే హక్కు, అధికారం రంగమ్మకు ఉన్నాయని మీరే స్వయంగా రాసిచ్చి సంతక పెట్టిన డాక్యుమెంట్స్ ఇవి. ఏంటి నాన్న ఇది? వాళ్ళు చెప్పేది నిజమేనా? 3 నెలల వడ్డీ కట్టకపోతే వాళ్ళు మన ఇంటిని అమ్మేసుకోవచ్చా? అలా అని నేనేమీ రాసివ్వలేదు. నా అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఆ రంగం మీద ఎంచుకుంది. విన్నావుగా, మీ నాన్న రాసిన అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికే 6 నెలలుగా వడ్డీ కట్టలేదు కాబట్టి రంగమ్మకి ఈ ఇల్లు అమ్ముకునే హక్కుంది. ఈ ఇంటిని కొనుక్కునే హక్కు నాకుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మెడపట్టి బయటి గెంటే అధికారం నాకే ఉంది. రేయ్, ఆగండి. ఇంట్లో సామాన్లు తీసి బయటికి పారేయండి. కాంచనమాల, ఆ రంగమ్మ దగ్గర నుంచి నా ఇంటిని కొన్నామని తెలిసినప్పుడే అర్థమైంది నువ్వు నన్ను సాధించడానికే ఇదంతా చేశావని. ఆనాడు నువ్వు చేసిన పాపానికి నా భార్య దూరం అయింది. పెళ్లి పందిల్లో నా పెద్ద కూతురు దూరం అయింది. ఈ పాపానికి ప్రతీకారానికి 2 నిండు ప్రాణాలు పోగొట్టుకున్న గాయాలతో రగిలిపోతున్నాయి. మళ్ళీ మీరొచ్చి ఆ గాయాలని రేపాలని చూశారో మీ కుటుంబంలో 2 నిండు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. నోర్మై, ఎవరు దుర్మార్గులో, ఎవరు పాపాత్ములో? నువ్వు చేసిన నీచమైన పని వల్ల మా అమ్మని పోగొట్టుకున్నా.
అప్పుడు దుర్మార్గుడు నువ్వా మేమా? మా వదినను చూడు. నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన దుర్మార్గానికి తన భర్తని, కడుపున పుట్టిన బిడ్డని దూరం చేసుకొని అందరూ ఉన్న ఏకాకిగా ఇలా బ్రతుకుతున్న మా వదినను చూడు. ఇక్కడున్న మీ అందరికీ మా వదిన కళ్ళల్లో కోపమే కనపడొచ్చు, పగే కనపడొచ్చు. కానీ ఆ కోపానికి, పగకి కారణం ఈ మాణిక్యమని ఎవరికి తెలుసు? రుద్రబాబు, గతంలో ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో ఆ విషయం మనందరికీ తెలుసు. ఆ గతానికి దూరంగా ఉండి తన గతం గురించి కన్నబిడ్డకి తెలియకూడదనే ఇన్ని రోజులు బయటకు వచ్చి బతుకుతున్నాడు. పెద్ద కూతుర్ని పోగొట్టుకొని పుట్టిన దుఃఖంలో ఉన్నాడు. ఆడు మా నాన్న నొగ్గీడు బాబు. తను బతికేదో తను బతకనియండి. మీ కాళ్ళు అట్టుకుంటాను. ఈ విషయంలో కలగ చేసుకుంటే పద్ధతిగా ఉండదు. రుద్రమణి అమ్మ చావుకి మా నాన్న కారణమా? కాంచనమాల భర్త, కొడుకు దూరం కావడానికి నా కుటుంబం కారణమా? రుద్ర, గతంలో జరిగిన నేరాలని, పాపాలని నా నోటితో చెప్పించాలని చూడకు. అయినా మీరొచ్చింది నిజంగా అప్పు కోసమో, వడ్డీ కోసమో అయ్యుంటే తల వంచుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళుండేవాళ్ళని. కానీ మీరొచ్చింది నా మీద పగ సాధించడానికని, నలుగురిలో నన్ను అవమానించడానికని నాకు తెలుసు. అందుకే ఓ కాడు కూడా నేను ఇక్కడి నుంచి కదలంటున్నాను. నిజంగా నేను ఇంటి నుంచి కదలాలంటే నేను ఎవరి దగ్గరైతే అప్పు చేశానో ఆ మనిషినే రమ్మనండి ఇక్కడికి. తల వంచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మాణిక్యం, నువ్వు చెప్పింది వినడానికి మేం రాలేదు. రే, సామాన్లన్నీ బయటపడేయండి. వద్దురా, పాపమ్మని చెప్పండి అమ్మా. కాంచనమాల గారు, ప్లీజ్ అండి, వాళ్ళని ఒక్క నిమిషం ఉండమని చెప్పండి. మేము అప్పు చేసిన మాట నిజమే, వడ్డీ కట్టాల్సిన మాట కూడా నిజమే. కానీ ఇప్పటికిప్పుడు వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమంటే మేమెక్కడికి వెళ్తాం చెప్పండి? మాకు 2 రోజులు గడువు ఇవ్వండి. ఏ అద్దిల్లో చూసుకుని వెళ్ళిపోతాం. అప్పటిదాకా ప్లీజ్ ఆపండి. అవునమ్మా, మా అన్నయ్యకి అసలు ఆరోగ్యం బాలేదు. ఒక్క 2 రోజులు గడువు ఇవ్వండి, మీరు చెప్పకుండానే వెళ్ళిపోతాం. వదినా, వీళ్ళ మాట విని 2 రోజులు అవకాశం ఇస్తే పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతారు. 2 రోజులు కాదు కదా, 2 నిమిషాలు కూడా అయిపోతావు. రే, సామాన్లు బయటేయండి. చేయండిరా. మాట వినండి. అయ్యా, వద్దు బాబు. ఒక్కసారి చెప్పండి ప్లీజ్.
బాబు వద్దు బాబు. నాన్న రండి నాన్న. వచ్చానమ్మా. ఇంటి దగ్గరలోనే ఉన్నాను. అల్లుడు గారు ఇంట్లోనే ఉన్నారుగా? అవునమ్మా. అమ్మా మళ్ళీ చేస్తాను ఇప్పుడే ఫోన్. రుద్ర, రేయ్, ఎవడ్రా ఫోటో విసిరింది? కొద్దిగా అయితే నా మీద పడేది. తనలో కూడా మా అమ్మ మీద ఎక్కడో ప్రేమ ఉంది. రే తాళం వేసేయండి. వెంటనే పెద్దబాబుకి ఈ విషయం చెప్పాలి. మీరు ఏంటి వారసుడు అని తెలియగాని మళ్ళీ నా కంటికి కనిపించకు అని చెప్పానా లేదా? నన్ను కాపాడటానికి వచ్చారు అన్న కృతజ్ఞతతో మీరు ఫోన్ చేస్తే మాట్లాడనే తప్ప మీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. ఇంకెప్పుడు నన్ను కలవాలని మాట్లాడాలనే ప్రయత్నం చేయకండి. నా ప్రేమకి ఏది సపోర్ట్ చేయడం లేదు, ఎవరూ సపోర్ట్ చేయడం లేదు. కుందన ప్రేమని ఎలాగైనా పొందాలి, దానికోసం ఏమైనా చేయాలి. అక్కడ మాణిక్యం కుందన పని ఫినిష్ అయింది. ఇక మిగిలింది కనిష్కతో నీ పెళ్ళి.
కౌస్తుబ్, రేపు కనిష్కతో నీ పెళ్లి. పెద్దమ్మా, నానా, కింద ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం పద. అది కాదు పెద్దమ్మా, నేను నాన్న, చెప్పాను కదా, కింద వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం పద. రా.